ఏరూరు గ్రామస్తులకు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి రైతులకు అందరికీ నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి స్వాగతం. అలాగే ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఏరూరు గ్రామస్తులు అలాగే ముఖ్యస్తులు రైతులైనటువంటి ఉమాపతి గారికి, శ్రీరాములు గారికి, మారుతి గారికి, నవణే పట్టప్ప గారికి, మల్లేష్ గారికి, అలాగే భీమలింగప్ప గారికి స్వాగతం. ఎండిహెచ్ మరియు మార్కెట్ టైమ్స్ తరఫున ఈ ఒక నా గ్రామ నేల అనే ఒక అవగాహన కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ మంచి ఆహారాన్ని అలాగే మన వాతావరణాన్ని కాపాడుకుంటూ మనము ఒక లాభాన్ని తీసుకోవాలని రైతులందరికీ ఒక అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ఏముంది కదా, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, కర్ణాటక అలాగే ఇప్పుడు ఆంధ్రకు కూడా వచ్చింది. మీరందరూ మిరపకాయ పంటలు పండిస్తున్నారు, అవునా? ఇక్కడ అందరూ ఈ సంవత్సరం మా అందరికీ పంటలు దిగుబడి బాగా వచ్చింది, అవునా? దిగుబడి బాగా వచ్చింది. లాభాలు ఉన్నాయా? లాభాలు లేవు. ఎందుకు? ఎందుకు లేదు రేటు? అంటే ఏమైనా కారణం ఉంటుంది కదా రేట్ లేకుండా దానికి? రెండేళ్ళు 3 ఏళ్ళ కింద చూసకపోతే రేట్లు మంచిగా ఉన్నాయి. ఎంత ఉండింది రేటు 3 ఏళ్ళ కింద? 50,000, 60,000. ఇప్పుడు 20,000. ఇప్పుడు 20, 13, 12. అవునా? కారణమేమి? కారణం ఎక్కువ వేస్తున్నాము. కారణమేమి? పంట రావడం ఎక్కువ రావడం అంటే మీరు ఎక్కువ అందుకని మీరు అనుకుంటున్నారు, కానీ అది కాదు. ఒక కారణం ఏంటంటే మనం ఎక్కువ కీటనాశకాలు వాడుతున్నాం, అవునా? దాని నుంచి ఏం చేస్తున్నారంటే మనం పంట పండిన తర్వాత వేరే దేశాలకి ఎగుమతి చేస్తున్నాం, అవునా? అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళంతా దాన్ని టెస్ట్ చేసి తీసుకుంటారు. వేరే దేశాల వాళ్ళు ఏం చేస్తారంటే మనం పంపించే సరుకును ఏముంది కదా దాన్ని టెస్ట్ చేస్తారనమాట. అక్కడ మనము పండించిన పంట ఏముంది కదా మిరపకాయ, దాంట్లో ఎక్కువ శాతం విష పదార్థాలు అంటే కీటనాశకాలు ఎక్కువ ఉన్నాయని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకోవట్లేదంటే వెనక్కి పంపిస్తున్నారనమాట దాన్ని. అందుకే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు పంట పండిస్తారు కదా, ఎరువుల మందు, ఇదే పురుగుల మందు, కీటనాశకాలు తీసుకుంటారు. ఎక్కడ వెళ్ళి తీసుకుంటారు? అంటే ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రాలు తీసుకుంటారు, లేకుంటే ఇక్కడ అంటే మీరు ఇప్పుడు మీకు ఏమైనా రోగాలు వస్తే ఎక్కడికి పోతారు అంటే మెడికల్ షాప్కి పోయి మందులు తీసుకుంటారు, లేకుంటే డాక్టర్ దగ్గరికి పోతారా ఫస్ట్? అవునా? అంటే పంట ఇప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువైందంటే అవునా? అలాగే అది అవ్వకూడదు. అందుకే ఏం చేయాలి, మనము ఒకేసారి ఫర్టిలైజర్ అంటే మందుల షాపుల దగ్గరికి వెళ్ళకూడదు. ఫస్ట్ కృషి విజ్ఞాన కేంద్రం ఉంటుంది కదా, అక్కడ పోయి వాళ్ళని అడగాలి. అంటే మన మట్టిలో ఏ పోషక విలువలు తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయా అని తెలుసుకున్న తర్వాత ఏ మందులు వాడాలి ఎలా వాడాలని వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు మనకి మా పంటలు కూడా బాగుంటాయి, అలాగే మన వాతావరణం కూడా బాగుంటుంది, అవునా? ఇవన్నీ వాతావరణంలో ఈ విష పదార్థాలు ఎక్కువ ఉన్నాయని మన గవర్నమెంట్ వాళ్ళు మరి అలాగే ఎండిహెచ్ మరియు మార్కెట్ టైమ్స్ టీవీ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఒక అవగాహన కార్యక్రమాన్ని రైతులకు అందియాలి, అలాగే వాళ్ళు మా పంటల్ని బాగా పండించి ఒక ఆరోగ్యకరమైన ఆహారాన్ని దేశానికి ప్రపంచానికి అందియాలని వాళ్ళు ఏం చేశారంటే ఐపీఎం పద్ధతి అంటే ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ అనే ఒక పద్ధతిని తెచ్చారనమాట. ఈ పద్ధతిలో మీరు వాడుకుంటే మీకు ఏమంటారు, మీ పంటలు కానీ మీ మిరప పంటలు ఏమున్నాయి కదా అవి మంచి లాభాల్లో తెస్తాయన్నమాట. అలాగే ఏం చేస్తారంటే వాతావరణాన్ని కూడా కాపాడుకుంటాం, అవునా? మనం ఎక్కువ కీటనాశకాలు ఏం వాడుతున్నాం కదా, దాని నుంచి ఏమవుతుంది, ప్రాణి పక్షులు అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి, మన తేనెటీగలు కూడా నశిస్తున్నాయి, అవునా కదా? తేనెటీగలు కానీ వేరే పక్షులు ప్రాణులు అలాగే మన నీళ్లు కూడా కలుషితం అవుతున్నాయి, అవునా? మేము స్ప్రే కొడతాం, ఆ రోజు ఏమైనా వాన వచ్చిందంటే ఆ వాన ఏం చేస్తుంది, అదంతా మనం కీటనాశకం ఏం కొట్టింటాం కదా తీసుకొని వచ్చి మళ్ళీ మన నీళ్ళకే కలుస్తుంది, దాన్నే మళ్ళీ మేము సేవిస్తున్నాం. దాని నుంచి ఏమవుతుంది, ఇప్పుడు చూస్తున్నాం అంతా చిన్న ఏజ్లోనే తెల్ల జుట్టు వస్తుంది, పార్శ్వాయులు కొడుతున్నాయి,
అవునా? హార్ట్ అటాక్లు వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలకే, కానీ హార్ట్ అటాక్లు కానీ క్యాన్సర్లని ఏమేమో రోగాలు వస్తున్నాయి. ఎందుకు? మనం వాడుతున్న కీటనాశకాల వల్ల. అందుకే ఈ ఐపీఎం పద్ధతిని పాటిస్తే మీరు కొంత శాతం ఏమంటారు ఈ మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. అలాగే మనము మంచి ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు. అలాగే లాభం ఈ పంటల నుంచే మంచి లాభాన్ని కూడా తీసుకోవచ్చు మనం. సరేనా? ఈ ఐపీఎం పద్ధతి ఎలా చేయాలంటే ఐపీఎం పద్ధతిలో 2 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి? మీరు మీ మట్టి అంటే మీ పొలం మట్టి ఉంటుంది కదా, పొలం మట్టి మరియు నీళ్ళని టెస్ట్ చేయాలి. ఇది ఇక్కడ ఎంతమంది చేపిస్తున్నారు టెస్ట్? అంటే పరీక్ష చేపిస్తున్నారా? ఇప్పుడు పండించకిన ముందు మట్టి కానీ నీళ్లు కానీ సార్ ఎండాకాలం వచ్చి ఆయన వస్తాడు, అతను అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి ఆయన మొన్న తీసుకుపోతాడు. అప్పుడు తీసుకుపోయి వచ్చినాక అతను చేస్తాడు భూమి పరిస్థితి. అప్పుడు గడ్డ తీసుకురమాట ఇద్దరు గడ్డ తీసుకొచ్చినాక అది లేరు. అంటే మీరు చేపియాలా? తీసిపోయినా కూడా దాన్ని వస్తారు సార్. మీరు భూమి పరీక్ష చేపిస్తే దాంట్లో ఏం తెలుస్తుందంటే దాంట్లో పోషక విలువలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, ఏ మందులు వాడితే మన భూమి పంట కానీ పురుగులు కానీ రావు, అవన్నీ వాళ్ళు చెప్తారనమాట. ఫస్ట్ ఏం చేయాలి? మీరు పంట పండించేకిన ముందు భూమి పరీక్ష మరియు నీళ్ల పరీక్షని చేపియాల. దాని తర్వాత ఏం చేయాలి? విత్తనాలకి మీరు విత్తనాలు నాటుతారు కదా, విత్తనాలకు కూడా చికిత్స చేయాలి. అంటే మీరు పంట పండించిన తర్వాత ఏం చేసినా అది పనికి రాదు, అవునా? ఇంకా అది ఏమి లాభం లేదు. దానికే ఏం చేయాలి? విత్తనాలు నాటకిన ముందర ఏం చేయాలి? మీరు విత్తనాలకు కూడా చికిత్స చేయాలి. ఇక్కడ అంతా పంటలు పండిస్తున్నారు, అవునా? మీరు విత్తనాలు వేస్తున్నారా లేకుంటే ఇది మొలకలు తెచ్చి ఇస్తాను? మేము 3-4 సంవత్సరాల కిందట ఏ ఇత్తులు శుద్ధి లేదు, ఏది లేదు. మామూలు ఏడో తెచ్చి తినాము. 70,000, 60,000, 70,000 అమ్మినాము. 2 సంవత్సరాలు అమ్మినాము. అదే పంటే అదే మందులే అదే ఇస్తున్నాము. ఇప్పుడు రేటు లేదు. ఇస్తున్నాం అంతా రాసి ఇప్పుడు సంసార రైతులంతా అంత అయిపోయింది, ఏం లేదు. వాళ్ళ బతకాలు లేదు. ఇప్పుడు మీరు ఒప్పారు కదా సార్, కెమికల్ కూడా ఉంటే అది ఎక్కువ అయిపోయింది, అదే పంట రావడం లేదు. వాళ్ళు తీసుకోలేదు, ఇది ఎక్కువే. ఆ కెమికల్ ముందు ఎక్కువ కొడితేనే పంట వచ్చేది మాకు, లేకపోతే రాదు. అది ఇత్తనాలు చేస్తాం సార్. నర్సరీ కాదు సార్, ప్యాకెట్ చేస్తాం. మీరే వేస్తారు కదా పొలంలో మీరే వేస్తారు. దానికి కొంచెం శుద్ధి చేస్తారా? శుద్ధి చేయాలా, మన్ను నీరు టెస్ట్ చేయాలా? ఇది శుద్ధి ఎందుకు చేయాలా? ఈ శుద్ధి చేస్తే మీకు మంచి పంట వస్తుంది. మీకు ఏంటంటే కొంచెం చేసాము, ఇంతకుముందు శనగలు చేసాము, బెరప చేసాము, అన్ని ఆటికే చేసాము. పంట మామూలుగా పండుతుంది. ఇది ఇంతకుముందు అమ్మినాము, వేరే దేశాలు పోయినా వెనకేం రాలేదు. ఇప్పుడే ఈ సంవత్సరమే సార్ నల్లి పడుతుంది కదా, నల్లికి తక్కువ మంది పడితే కారణం ఏమని నేను చెప్పేకి వచ్చినాము. కొంచెం వినండి. మీరు మన్ను టెస్ట్ చేయాలి, ఇది చేయాలి, ఖచ్చితంగా చేయాలి. మన్ను టెస్ట్ చేయాలి, నీరు టెస్ట్ చేయాలి. ఎవడు పట్టించుకోడు ఇక్కడ ఈ మండలంలోనే లేదు. మీరు అందరూ కలిసాలా? మీరు ఒక్కడే పోతే కాదు, మీరు అందరూ కలిసి చేయాలా. అది మీరు రైతులు అందరూ ఒక్కటి కావాలా? చేతులు ఎవరు పని వాడు చేసుకొని పోతాడు. అట్లయితే మనకు ధరలు రావు. మేము విషం భూమిని తాపించి మీకు మీరు ఇద్దరు శుద్ధి బాగుంది, చేయమన్నా బాగుంది, చేస్తాము. ఎవడు దాన్ని పట్టించుకుని మా గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రావడం లేదు. మేము సొంతం చేసుకోవాలంటే అదే అన్న, అంతా మీరు కలిసి మీ గ్రామంలో ఎవరెవరు పెద్దోళ్ళు ఉన్నారు కదా, రైతు ఎవడో ఉన్నాడో కానీ మేమంతా బదిలేసి పని చేసుకునేవాళ్ళు. ఏ చిట్టా తీసుకుంటూ పోతాము, పండించుకుంటాము. భూములే మంచిది సార్. మా ఏరియా మా ఊరు భూమి మటుకు 20 క్వింటాల వరకు. మీరు అందరూ ఒక్క ఆలుకుంటే ముందు వచ్చే రోజులు ఏమైతుంది తెలుసా? మీ భూమి విషం తాగి బంజర్ భూమి అవుతుంది. మీరందరూ కలవాలి, కలుసుకుంటేనే మీకు ఉప్పు వచ్చింది సార్. సరే అన్నా ఇది ఇప్పుడు అది విత్తనాలు శుద్ధి చేయాలా,
ఎలా అంటే ఇప్పుడు మీరు అంగడి నుంచి విత్తనాలు తెస్తారు, అవునా? విత్తనాలు తెచ్చిన తర్వాత ఏం చేస్తారు? విత్తనాలు తెచ్చిన తర్వాత డైరెక్ట్ మీరు పోయి ఏం చేస్తారు? డైరెక్ట్ ఇచ్చేదే. భూమిలో వేస్తారు. అంటే అవి మొలకలు వస్తాయా రావా అని ఎలా చేయి బాబాయ్, చేయి చేయరా? చేయరు. ఎలా ఎందుకు? ఎన్ని ఇత్తనాలు అనేసి ఎన్ని మొలకలు వస్తాయో చేయము. ఆ, అందుకే ఈ ఐపీఎం పద్ధతిలో ఇవన్నీ చొప్పించినారనమాట. ఇది ఒక్కసారి వచ్చే పంటకి ఏమున్నాయి కదా, ఒక్కసారి ఇది చేసి చూడండి మీరు. ఇప్పుడు ఈ విత్తనాలు తెచ్చిన తర్వాత దుకాణం నుంచి లేకుంటే అంగడి నుంచి మీరు ఏం తెస్తారు కదా, తెచ్చిన తర్వాత ఒక టబ్బులో నీళ్ళు వేయండి. నీళ్ళు వేసిన తర్వాత కొంచెం ఉప్పు ఇంట్లో ఉంటుంది, అందరి ఇంట్లో ఉంటుంది ఉప్పు, అవునా? ఆ ఉప్పు వేసి ఈ విత్తనాలు ఏం తెచ్చింటారు కదా అంగిట్లో నుంచి, దాన్ని వేసి బాగా కలిపి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఆ టబ్లోనే అలా వదిలేస్తే మీకు పనికి వచ్చే అంటే మొలకలు ఏవి వస్తాయి కదా అవన్నీ కింద కూర్చుంటాయి. పనికి రాకుండా ఏమి ఉంటాయి కదా, మొలకలు రాకునివన్నీ పైన తేలుతాయి అనమాట. దాన్ని వడగట్టి మీరు 2 గంటల సేపు ఏం చేయాలా, నీళ్ళు ఆరబెట్టండి, సరేనా? ఇది ఎట్లా అంటే ట్రీట్మెంట్, ఈ ఐపీఎం పద్ధతి ఎట్లా అంటే మీరు పిల్లోడు పుట్టకిన ముందర ఇంకా కడుపులో ఉన్నప్పుడు ఎలా కాపాడుతారు కదా, భూమిలో నాటకిన ముందర ఇది సేమ్ చేసినట్ల. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఉంది ఒక లేడీ, అమ్మాయి అవునా? ఆ అమ్మాయికి ఫస్ట్ పిల్లోడు పుట్టకిన ముందర ఏం చేస్తాం, ఆసుపత్రికి పిలుచుకుపోతాం, స్కానింగ్ చేస్తాం, పిల్లోడు ఎలా ఉన్నాడో, పెరుగుదల ఎట్లా ఉంది అవన్నీ చేస్తాం కదా. సేమ్ అలాగే దీన్ని నాటకిన ముందర ఏం చేయాలి, ఈ ఐపీఎం పద్ధతిని పాటించాలి, సరేనా? మేము చెట్టు పెరిగినాక పోషక చేస్తాం. 9 నెలలు వస్తుంది సార్ నేను పంట మేర 9 నెలలు వచ్చేది వస్తుంది. ఇప్పుడంటూ ఈ నల్లి రాదు, రైట్ రాదు. మీ పద్ధతిగా చేస్తే రైట్ అస్సలు రాదు. ఈ పద్ధతి చూపిస్తున్నారు కదా, ఆ పద్ధతి మీరు వాడితే మీకు రైట్ బాగా వస్తుంది. ఆ 2 గంటలు వినండి, నాకు కొంచెం వినండి. మీ ఏముండాలి మీరు చెప్తున్నారు, వినండి. ఏ తరంగా పద్ధతి పాడితే మీకు మీరు ఏదైనా వస్తువు కొనాలంటే ఏం చూస్తారు, దాంట్లో ఏదైనా వస్తువు కొనాలి మంచిగా ఉందా లేదా, అందుకోసమే తీసుకునే వాళ్ళు మీ కాడ తీసుకున్నారు కదా, మంచిగా ఉందా లేదా. విష పదార్థాలు ఉంటే ఎందుకు తీసుకుంటారు మీ కాడ? ధరలు తగ్గుతాయి. ఈ 3 సంవత్సరాల ముందర తక్కువ ఏముంది, ఇప్పుడు ఎట్లా తగ్గుతాయి? ఇప్పుడు ఎందుకు తగ్గినాయంటే అప్పుడు ఏమో 3 సంవత్సరాలు ఇదే పంట పండించాము, ఎక్కువ రేట్లుగా అమ్మినాము. అంత ముందు కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు ఉంటే రేటు లేదు. విదేశం వాళ్ళు ఇప్పుడు వాపస్ పంపిస్తున్నారు, అదే టెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. విదేశాల్లో తీసుకుంటారు కదా, 152 సార్లు టెస్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, మా జనాలకి మేము తింపాము ఈ విషయం మేము తింపాను, మీరే వాపస్ తీసుకోండి, మీరే తినండి, మీరే పండించి మీరే తినండి విషయం అంటున్నారు. అన్నా ఆ విత్తనాలు ఏం తెచ్చి ఇది చేస్తారు కట్టి, ఇప్పుడు మొలకలు వచ్చేవి రాకునేవన్నీ సపరేట్ చేసినారా మీరు? దాని తర్వాత ఏం చేయాలి, ఎఫ్ఐఆర్ మెథడ్ అని ఉంది. ఎఫ్ఐఆర్ అంటే ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్, రైజోబియం అని, రైజోబియం మెథడ్ అని చెప్తారు. ఆ విత్తనాలు మీరు ఏమి మొలకలు వచ్చేవి సపరేట్ చేసి ఆరపెట్టింటారు కదా 2 గంటల సేపు నీడలో, అవి తీసుకొని ఫంగిసైడ్ అంటే ఆ విత్తనానికి శిలీంధ్రం అంటే బూజు రోగం రాకున్నట్లు ఏం చేయాలి, మీరు ఫంగిసైడ్ ట్రీట్మెంట్ని ఇవ్వాలా. మీరు ఏదైనా కానీ ఏ కంపెనీదైనా తీసుకోండి, ఇదే కంపెనీదని చెప్పం మేము, సరేనా? ఉదాహరణకి మేమేమి కార్బన్ డిజమ్ అని ఒక కెమికల్ తీసుకుంటున్నాం. ఆ కార్బన్ డిజమ్ని ఎంత 2 గ్రాములు 1 కేజీకి, 1 కేజీ విత్తనానికి 2 గ్రాముల కార్బన్ డిజమ్ పౌడర్ని, మళ్ళీ ద్రవాన్ని తీసుకోకూడదు, పౌడర్ ఉండేదే తీసుకోవాలి. అది కూడా హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవాలంటే మీ చేతులకి రక్షణ ఉండాలన్నమాట. ఎందుకంటే అవి విష పదార్థాలు ఉంటాయి, కీటనాశకాలు అవన్నీ, అవి మన దేహాన్ని చేరుకుంటే మనకి కష్టమవుతుంది, అవునా? దాని నుంచి ఏం చేయాలి, మీరు హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని కంపల్సరీ ఈ పద్ధతిని పాటించాలి. ఆ కార్బన్ డిజమ్ కెమికల్ని 1 కేజీకి ఎంత 2 గ్రాములు కలిపి దానికి బాగా రుద్దేసి మళ్ళీ 2 గంటల సేపు నీళ్ళు ఆరపెట్టాలి. 2 గంటల సేపు ఆరపెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమి చేయాలంటే దానికి ఇన్సెక్టిసైడ్ అంటే కీటనాశకాన్ని అప్లై చేయాలన్నమాట, సరేనా? ఈ కీటనాశకాలు యాదంటే హిమోగ్లోబిడ్. ఉదాహరణకి మీరు ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు. మేము ఏమంటున్నామంటే హిమోగ్లోబిడ్ అనే కెమికల్ని ఎంత 2.5 గ్రాములు. అదే మీరు ఫస్ట్ దీనికి ముందు ఏమి ఫంగిసైడ్ అంటే అప్పుడే ఆ 2 గంటల సేపు ఆరపెట్టింటారు కదా, అదే విత్తనానికి మళ్ళీ హిమోగ్లోబిడ్ అనే ఒక కెమికల్ని ఎంత 2.5 గ్రాములు తీసుకొని దాన్ని బాగా మళ్ళీ రుద్ది దాన్ని కూడా 2 గంటల సేపు మళ్ళీ నీళ్ళలో ఆరపెట్టాలి, సరేనా? దాని తర్వాత ఏం చేయాలి, రైజోబియం అంటే ఇది కూడా ఒక కెమికల్. దీంట్లో రైజోబియం లేకుంటే
ట్రైకోడర్మా అనే ఒక కెమికల్, రెండిట్లో ఏదైనా వాడచ్చు మీరు. దీంట్లో ఏమంటే మంచి బ్యాక్టీరియాలు ఉంటాయన్నమాట. మన మట్టిలో కానీ మన వాతావరణంలో కానీ మన దేహంలో కానీ మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి, చెడు బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. అవునా? మన మంచి బ్యాక్టీరియాలని మనం కీటనాశకాలు ఏం వాడుతున్నాం కదా, దాని నుంచి ఏమవుతుందంటే మంచి బ్యాక్టీరియాలు కూడా నశించిపోతున్నాయి. ఈ రైజోబియంలో మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవేం చేస్తాయంటే గాలిలో ఉండే వాతావరణంలో ఉండేటువంటి నైట్రోజన్ని అమోనియాగా కన్వర్ట్ చేసి మనం ఏం పంటలు వేస్తాం కదా చెట్లకి ఆహారాన్ని అందిస్తాయి అన్నమాట. ఈ రైజోబియంని ఒక కేజీ విత్తనానికి 10 నుంచి 12 గ్రాముల రైజోబియంని 5 మిల్లీలీటర్ నీళ్ళలో బాగా కలిపి ఆ విత్తనాలు ఏం తీసుకొని ఉంటారు కదా 1 కేజీ విత్తనానికి బాగా రుద్దేసి మళ్ళీ నీడలో ఆరపెట్టాలన్నమాట. సరేనా? ఇదే రకంగా 6 గంటల సేపు మీరు ఏమి ఇది చేస్తారు కదా ఈ పద్ధతిని, దీన్ని FIR పద్ధతి అని పిలుస్తారనమాట. సరేనా? దీని తర్వాత మీరు పోయి డైరెక్ట్గా నాటుకోవచ్చు అనమాట పొలాల్లో. మీరు మీరు మామూలుగా చూస్తే విత్తనాన్ని నాటిన తర్వాత ఎన్ని రోజులకి స్ప్రే చేస్తారన్నా? 15 రోజులకి. 10-12 రోజులు మొలక వస్తుంది. అది మంచి అయితే 11 రోజులకి 15 రోజులు అనుకుందాం. అదే మీరు ఈ పద్ధతిని పాటించినారంటే 35 నుంచి 45 రోజుల వరకు ఏ స్ప్రే చేసే అవసరం ఉండలేదన్నమాట. అలా ఉంటుంది అనమాట ఈ పద్ధతి. అలాగే దీన్ని వాడుకుంటే IPM పద్ధతి వాడుకుని మీరు పంట పండిస్తే వేరే దేశాల్లో ఏమున్నాయి కదా, మీ మిరప పంటలు ఏం పండిస్తే ఎక్కువ ధరలకి మీకు తీసుకుపోతారు. వాళ్ళే వచ్చి పెద్ద కంపెనీలు, మసాలా కంపెనీలు అవన్నీ ఉన్నాయి కదా, అవి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఈ IPM పద్ధతి పాస్ అయితే మాత్రం వాళ్ళు టెస్ట్ చేస్తారు. మీ మిరప పంట ఈ పద్ధతిని ఏమైనా పాటించి పంటలు పండిస్తే వాళ్ళు చెక్ చేస్తారనమాట. చెక్ చేసిన తర్వాత మీరు ఈ ప్రకారంగా పాటిస్తే మీరు పెద్ద కంపెనీ వాళ్ళు మీ కాడ వచ్చి తీసుకుంటారు. మీరు ఎక్కడ కోల్డ్ స్టోర్ పెట్టే అవసరం ఉండదు, మీరు ఎక్కడ పెట్టే అవసరం ఉండదు, వాళ్ళు వచ్చి మీ కాడ తీసుకుంటారు. మీరు ఎక్కడ పోయి అమ్మేకి అవసరం ఉండదు. మంచిగా IPM పద్ధతి పాడతారు. మీరు ఏదైనా మంది వాళ్ళు మంచి క్వాలిటీ మంచి విత్తనాలు తీసుకోవాలి. అంతకుముందు మీరు మంచి క్వాలిటీ విత్తనాలు తీసుకోవాలి. రైతు మంచి విత్తనంకే ఒప్పుకుంటాడు కానీ ఆడ తక్కువ రేటు ఇత్తనాలు తీసుకోరు. మేము ఒకటి విత్తనం వేస్తాం భూమిలోకి, ఇది కొంత కర్ణాటక సైడు నార పోసి నాటుతారు, మొక్కలు నాటుతారు వాళ్ళు. నర్సీలో ఆడతారు. వేస్తాం మేము. వాళ్ళు నర్సీలో పోస్తారు వాళ్ళు, అది తెచ్చి నాటుకుంటారు వాళ్ళు. వాళ్ళు చేయొచ్చు, మేము చేయలేదు ఆ పనిక. మీరు ఈ IPM పద్ధతి చేస్తే మీకు క్వాలిటీ మంచిగా వస్తుంది, ధరలు మంచిగా వస్తుంది. పెద్ద కంపెనీ వాళ్ళు మీ కాడ వచ్చి తీసుకుంటారు. ఇద్దరు మాత్రమే శుద్ధి కడమాది ఇంకా మంచి మేము చూపిస్తాం. వాటి నుంచి నల్లి వస్తే ఏది వాడాలి, దీంట్లో అంత ఉంది. దీంట్లో దాని గురించి మంచి క్వాలిటీ మందు ఉండాలి. ఈ మందు మాది కాదు, మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇది దానికి అందరికి ఇస్తాం మేము. ఈ పాంప్లెట్ లో, ఈ బుక్ లో అందరికి ఇస్తాం. మీరు చూడండి, దీంట్లో పద్ధతి ఉంది. IPM పద్ధతి అని ఉంది కదా, ఇది చూడండి అన్న, ఇది IPM పద్ధతి అని ఉంది కదా. ఈ IPM పద్ధతి మీరు వాడచ్చు. మీకు అందరికి ఇస్తాం. ఇవి ప్రోగ్రామ్ అయిపోయినప్పుడు అందరికి పంచుతాము. ఈ పద్ధతి వాడితే మీకు మంచిగా వస్తుంది, మంచి రేట్ వస్తుంది. ఈ గురించి ఆలోచించండి. మనకు రోగాల నుంచి కాపాడుకోలేదు. ఈ మిరపేమో ఎన్నికి వచ్చింది అనేది మేము మీకు తెలుసు మిరప వెనక్కి వచ్చిందని మీకు అందరికీ తెలుసు. మిరప దీనికి కారణం ఇదే. కారణం విష పదార్థాలు అయినాయి, విష పదార్థాలు అయినాయి. అందుకోసమే మేము జాగ్రత్త ఉండాలి. ఇట్లనే ఎవరు మాట వినకుండా మా పద్ధతి పాటిస్తే మేము మా భూమి విషయం తాగి చనిపోతుంది, బంజర్ భూమి అవుతుంది. దీంట్లో అన్నీ ఉన్నాయి బుక్లో. మీరు దీన్ని చూసి పాటించండి. మీకు అందరూ ఫోన్ నంబర్ కూడా తీసుకుంటాం మేము. ఫోన్ నెంబర్ తీసుకున్నాక మీకు అన్ని విశేషాలు అన్నీ వస్తాయి. వచ్చే వర్షం మీరు ఏం చేయాలి, ఏ తరంగా పాటించాలి అన్నీ చూపిస్తారు. ఒక వీడియో చూపిస్తారు, అది చూడండి మీరు. దాని తర్వాత ఏ తరంగా పాటించాలి. మీరు మంచి క్వాలిటీ వస్తే మీకు ధరలు మంచిగా వస్తాయి. ఏదైనా ఎవరైనా కొంటారా? మంచి వస్తువు కొనాలని ఉంటారు. మీరు ఏదైనా కొనండి, మంచి వస్తువు కావాలని ఉంటారు. అందుకోసమే మంచి పండిస్తే మంచి ధరలు వస్తాయి. దాని గురించి ఆలోచించండి మీరు. అలాగే ఈ IPM పద్ధతితో పాటు మీరు అలాగే మన పాతకాలం వాడు చూస్తున్నారు అంటే మన తాతలు కానీ ముత్తాతలు కానీ వాళ్ళు ఏం చేస్తుండ్రి, దీనికన్నా ముందు పురుగుల మందు అంటే కీటనాశకాలు లేవు. అవునా? వాళ్ళు ఏం చేస్తుండ్రి, సేంద్రియ పద్ధతి అంటే ఆవు పేడ, ఆవు మూత్రం, అలాగే పురుగుల ఎరువు,
ఇప్పుడు అవి వాన పురుగులు ఎరువు అవునా जरा కదా? मैं फोन कर అవి दिया, కూడా प्रोग्राम మనము- चल रहा है, అవి बात కూడా कर रहे हैं। ఉపయోగించుకోవాలి. जरा कर दो 5 मिनट పూర్తిగా కీటనాశకాల పైన ఆధారం పోకూడదు, అవునా కదా? అవి కూడా వాడాలి. అలాగే మనము పంట పండించేకైనా ముందు ఏముంటుంది కదా, ఈ ఆవు పేడ ఆవు మూత్రాన్ని మన పొలంలో వేసి కలపాలన్నమాట. ಎಲ್ಲ ಕನ್ನಡ ಐತೆ ಇದ್ರಾಗ ಅಲ್ಲ, ಬೇರೆ कन्नड़ ಇಲ್ಲ. आते तेलुगु आते तेलुगु आते అలాగే కన్నడ మనము కన్నడ, ఏం తెలుగు, చేయాలి, ఇంగ్లీష్ ఎలా అయితే? ఆ, కన్నడ, పంటల్ని తెలుగు ఎలా మార్పిడి అయితే? చేస్తుండాలి. అంటే ఒకసారి రామాయణ వేసిన నోడుతురా, పంటల్ని రామాయణ ఇంకొకసారి వేయకూడదు. ఇప్పుడు మీరు మిరపకాయ వేసినామంటే నెక్స్ట్ చూడండి, సారి తెలుగు, కన్నడ శనక్కాయలు కానీ లేకుంటే జొన్నలు కానీ వేరే పంట అవి వేయాలి. నా పంట మార్పిడి చేయాలి. అలాగే మనం ఏం చేయాలి, మన పొలం చుట్టూ బంతి పూలు కానీ లేకుంటే ఆవాలు కానీ జొన్నలు కానీ అవి మన పొలం ఏముంటుంది కదా బార్డర్లో, ఆ బార్డర్లో మనము ఆవాలు లేకుంటే బంతి పూలు మధ్యలో బంతి పూలు అలాంటివి వేసుకుంటే పంటలు కూడా బాగా వస్తాయి. అలాగే ఆ కీటాలు ఏముంటాయి కదా దానిపైన పోయి వాళ్తాయి అనమాట. మీ పంటల్ని ఎక్కువ హాని చేయమని. పక్కలో కంది చెట్లు వేస్తాం. కంది కానీ కందీలు కానీ అలాగే ఏమైనా చేసుకో. కందులు కానీ స్టిక్కర్లు కూడా వేయాలి. మీరు స్టిక్కర్ వేస్తారు కదా మీరు, స్టిక్కర్ కూడా వేయాలా, దానికి పురుగులు పడతాయి, స్టిక్కర్లు పురుగులు పడతాయి. అలాగే జీవామృతం తెలుసా ఇక్కడ జీవామృతం చేసేది? జీవామృతం కూడా వాడాలన్నమాట. దాని నుంచి ఏమవుతుందంటే మనకు పంటలు కూడా బాగా వస్తాయి. ఈ కీటనాశకాలు మీరు ఏం పెట్టుబడి పెడుతున్నారు కదా దాన్ని కొంత మాత్రం తగ్గియచ్చు. అలాగే సరేనా? ఈ ఐపీఎం పద్ధతిని పాటిస్తారని అనుకుంటున్నాము. అలాగే మీ ఏమైనా సమస్యలకి మీ పంటలు ఏమి రోగాలు ఉన్నాయి కదా దానికి ఏ స్ప్రే వాడాలి, ఎంత వాడాలి, ఈ ఐపీఎం పద్ధతి ఎలా చేయాలని మీకు ఇచ్చిన ఒక బుక్లో ఉన్నాయి. అవి కన్నడ తెలుగు ఇంగ్లీష్ అన్ని దాంట్లో ఉన్నాయి, మీరు చూసుకోండి. అలాగే మీ సమస్యలు ఏమైనా ఉంటే మీ నంబర్లు ఇచ్చింటారు, తీసుకొని ఉంటాం. ఇక్కడ మీకు ఏమైనా ఇది వస్తే మళ్ళీ వస్తాం, సరేనా? అలాగే ఇక్కడ వచ్చి మీ సమయాన్ని కేటాయించి మా కార్యక్రమానికి సహకరించినందుకు ఈ ఏరూరు గ్రామస్తులకు అలాగే రైతులకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.